హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకొక బ్లౌజ్ కటింగ్ అయితే నేను చెప్తున్నానండి. సో ఇది మెజర్మెంట్ తీసుకున్నాను నేను. సో మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. సో ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాము, ఓకేనా? సో ఆల్రెడీ నిన్న నేను బ్లౌజ్ కట్ చేశానండి. సో వీళ్ళకి ఖర్చులతో కలిపి 11. యాక్చువల్గా వీళ్ళకి నడుము రోజు వచ్చేసి 9 ఇంచెస్. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుందాం మనం. సో 11. ఇలా హైట్ వచ్చేసి సో 15 అండి వీళ్ళది బాడీ హైట్. సో 15. సో ఇప్పుడు వచ్చేసి కాలర్ ఇక్కడ 2 ఇంచెస్ అండి. సో ఇది వచ్చేసి 3, ఓకేనా? సో చంక డౌన్ వచ్చేసి 6. ఇలా స్కేల్లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా మీరు అయినా వేయచ్చు. సో ఆయన బిగినర్స్ కోసం క్రాస్లు అలా ఇలా ఉంటాయి కాబట్టి నేను స్కేల్తో డ్రా చేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ ఉంటే స్కేల్ అవసరం లేదండి, ఇలా మనం డ్రా చేసుకోవాలి. సో ఇలా ఓకేనా? సో ఇక్కడ 5.3 అంత ఉంది. సో ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇక్కడ కొంచెం ఇలా డ్రా చేయాలి. సో ఇక్కడ 1.5 తీసుకోవాలండి, 1.5 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకొని సో ఇలా ఇందులో కలిపేయాలి రౌండ్. సో వీళ్ళకి బ్యాక్ నెక్ చాలా పైకి పెట్టమన్నారండి. సో 6 వీళ్ళకి. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా రౌండ్ డ్రా చేయాలి. సో వీళ్ళకి చంక లూజు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు కుట్టు వదిలేస్తే సో 7 ఇంచెస్ ఉందండి. సో చంక లూజు సారీ 8 ఇంచెస్ ఉంది. సో నేను ఇక్కడికి మార్కింగ్ వేసుకుంటున్నాను 8కి. సో ఇదండి బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు మనం ఇలా కట్ చేయడమే, ఏం లేదు. సో ఇక్కడ కొంచెము ఎవరికైనా మనం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఒక నిమిషం అని నేను చెప్తాను. సో క్రాస్ తీసుకోవాలి, ఓకేనా? సో ఇలా క్రాస్ ఇక్కడ నుంచి సో ఇక్కడికి ఆఫ్ తీసేసుకోవాలి. సో 4 సరిపోతుందండి హైట్. సో మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకున్నాము. సో ఇదండి బ్యాక్ పార్ట్. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో దిస్ ఈజ్ ద బ్యాక్ పార్ట్. సో ఇదండి బ్యాక్ పార్ట్. సో నా కటింగ్ ప్రకారం నేను బ్యాక్ పార్ట్ ముందు తీసుకుంటానండి. సో బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత సో నేను హ్యాండ్స్ తీసుకుంటాను. ఇక్కడ 2 ఇవి ఈ కోరాస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉన్నారండి. ఇవి 2 ఈక్వల్ ఉన్నారా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి, ఓకేనా? సో ఇలా చూసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకి
చేసుకుంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సో వెళ్ళిపోతుంది, నీట్గా వస్తుంది. ఓకేనా? సో దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా? సో వీళ్ళకి హ్యాండ్స్ వచ్చేసి 11.5 పెట్టమన్నారండి. సో డ్రెస్తో ఇక్కడ తీసుకున్నాను 11.5 అంటే 12 తీసుకున్నాను ఖర్చులతో వాళ్ళకి. సో ఇలా ఇక్కడికి ఒకటి లైన్ డ్రా చేసుకోవాలి ఇలా. సో 8 మనకి చంక డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ కాబట్టి, చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కాబట్టి చంక డౌన్ వచ్చేసి మనము 3 బాగా తీసుకోవాలండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడికి 8 ఇంచెస్ ఇలా చూసుకొని ఇందులోకి డబల్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ సో ఇలా ఇచ్చేసి సో ఇక్కడ ఒక 1 ఇంచ్. యాక్చువల్గా మీకు ప్రాక్టీస్లో ఇది వచ్చేస్తుందండి. సో ఇలా మెల్లగా స్లోప్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. తర్వాత సో ఇక్కడ నుండి చంక లోతు అనేది ఇలా తీసుకోండి. సో ఇక్కడ కలిపేసేయండి. 1/2 ఇంచు చాక్ పీస్ ఇలా ఉండడం వల్ల మీకు మార్కింగ్ అనేది లావుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. చూసారా? దిస్ ఇస్ ద హ్యాండ్స్ కటింగ్ అండి. సో ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా కలిపేసేయాలి. సో ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి లోతు అని చెప్పేసి. సో గుర్తుంటుంది. హ్యాండ్స్ కటింగ్ చూసారా? హ్యాండ్స్ షేప్ ఎంత బాగా వచ్చాయి. సో ఇది హ్యాండ్స్. ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము చంక పిల్లలుగా వాడుకోవచ్చు అండి. చంక క్లాత్కి చేతులకి అత్తు పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఇలా బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి. సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఆపోజిట్లో ఉండాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, అది మనకు ఆపోజిట్లో ఉండాలండి. సో ఎటు పడితే అటు వేస్తే బ్లౌజ్ అనేది ముడతలు వస్తుంది. ఓకేనా? సో ఇలా అడ్జస్ట్ చేసి చూసుకొని మనం వేసుకోవాలి. సో ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేయండి. ఇలా ఇప్పుడు దీన్ని ఇలా వేసేయండి. సో మనం హైట్ 15 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళకి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెసే పెట్టమన్నది. సో ఫ్రంట్ నెక్ కూడా నేను 6 తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చింది 6 ఇంచెస్. సో ఇలా కొంచెం ఇందులో కొంచెం ఇలా క్రాస్లో చేస్తే సో మనకి ముందు అనేది వీ షేప్ రాకుండా ఉంటుందండి. సో ఇలా రౌండ్ కట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి సో నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా 4.5 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఈ డాట్స్ని మనం ఇలా కలిపేయడమే. ఓకేనా? సో ఇక్కడే మీరు లోడ్ తీసేసుకోండి. ఇలా ఈజీగా అర్థమైపోతుందండి. సో ఈజీగా ఉంటుంది నా కటింగ్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సో నార్మల్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, లైనింగ్కి ఒక కట్ట తెచ్చుకొని మీకు హోల్సేల్ రేట్ తక్కువ పడుతుంది. సో అలా తెచ్చుకొని మీరు ఫస్ట్ కటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ బ్లౌజ్ పీసెస్ వేస్ట్ అవుతుందా అని మీరు ఏం ఆలోచించద్దు. సో ఓకేనా? సో ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా? సో అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇది బ్యాక్ పార్ట్ కదా, ఈ పక్కన పెట్టేసి సో బ్యాక్ పార్ట్ పైన ఒకసారి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోండి. యాక్చువల్గా లోతు అది అంతా కరెక్ట్ వచ్చిందా సో లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో ఓకేనా? చూసారా ఎగ్జాక్ట్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా.
సో ఇప్పుడు మీరు యాక్చువల్గా అయితే నేను అందాలు ఏమైనా తీసేసుకుంటాను అండి. ఇలా కొలుచుకోండి. మీకు 4.5 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ 2.5 వచ్చింది. ఇక్కడ 4.5 వచ్చింది. సో ఈ కోరాస్ అనేవి సో ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఇది మనకి యూజ్ అవుతుంది నడుము పట్టి పట్టి పట్టి. సో ఇదండి, ఇవి క్రాస్ పీస్లు. సో క్రాస్ పీస్ నెక్కి ఇది వచ్చేసి ఇవన్నీ క్రాస్ పీసెస్ నెక్ కండి. సో ఇది ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలో ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో ఫ్యాన్ గాలి ఉందండి, సో అందుకనే ఇట్లా అవుతుంది.